హాయ్ అందరికీ. ఈరోజు నేను ఆనియన్ మినీ సమోసాని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని ఎక్కువగా చాలామంది ట్రైన్స్‌లో గానీ, లేదు అంటే సినిమా థియేటర్స్‌లో గానీ తింటూ ఉంటారు కదా! ఆ సమోసాని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండి, 1 కప్ వరకు మైదా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పిండిని ఫస్ట్ కలిపేయాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి పిండిని బాగా పట్టించాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని పూరీ పిండి మాదిరిగా కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. ఇలా కలుపుకునే పిండిని మూత పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత మరొకసారి పిండిని నీట్ చేసుకుంటూ చిన్న అడల్లా చేసుకోవాలన్నమాట. చపాతీలా ఒత్తుకోవాలి కదా! చేతి ఈ విధంగా అడల్లా చేస్తే అన్ని ఈక్వల్ సైజులో ఉండవు కాబట్టి పిండిని ఈ విధంగా పొడుగ్గా రోల్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకున్నారంటే అన్ని ఈక్వల్ సైజులో వస్తాయి అనమాట. ఆలు సమోసాలాగా అప్పటికప్పుడు చేసుకునే సమోసా కాదండి. ముందుగా ఈ సమోసాకి షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షీట్స్ మనం ముందు రోజు చేసుకొని ఉంచుకున్నా కూడా మీకు మరుసటి రోజు సమోసా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లి పలుచగా ఒత్తుకోవాలండి. వీలైనంత పలుచగా ఒత్తుకున్నారు అంటే సమోసాలు అంత క్రంచీగా వస్తాయి అనమాట. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు చక్కగా పలుచగా ఒత్తుకోవాలి. మరొక పిండి ముద్దను తీసుకొని చక్కగా రోల్ చేసుకొని దానిపైన ముందుగా చేసుకున్న చపాతీని వేసి మరొకసారి రోల్ చేసుకొని వీటిని వేడిగా ఉండే పెనం పైన కాల్చుకున్నారు అంటే చల్లారేక చక్కగా విడిపోతాయండి. ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా చేసుకొని కూడా మీరు ఈ షీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు మాత్రం ఇలా చేసిన కన్నా ఒక్కొక్క చపాతీని చేసుకొని పెనం పైన కాల్చుకోవడమే ఈజీగా అనిపించింది. అన్ని వైపులు చక్కగా కాలేలాగా లైట్గా కాల్చుకోవాలండి. మనం కాల్చుకునేటప్పుడే ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అప్పటి వరకు అయితే కాల్చుకొని ఈ చపాతీలని ఒక సైడ్న పెట్టుకోవాలన్నమాట. వీటినే సమోసా షీట్స్ అంటారండి. ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయని అనుకుంటా. ఇలా చేసుకొని మీరు 15-20 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడే చేసి చూపిస్తున్నాను మీకు. కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఇలా చేసుకున్న షీట్స్ని పక్కన పెట్టేసుకున్నాక పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఎడ్జెస్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. అన్ని వైపులు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసుకునే ఈ షీట్స్ని మనం చేసుకునే సమోసా సైజులో కట్ చేసుకోవాలండి. నేను కాస్త సన్నగా కట్ చేస్తాను, ఎందుకంటే మినీ సమోసా చేస్తున్నాను కాబట్టి కాస్త సన్నగానే కట్ చేశాను. వీటిని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చెప్పాను కదా 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి ఫ్రీజర్లో పెట్టుకుంటే. మీరు అప్పటికప్పుడు సమోసా చేయాలంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎడ్జెస్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నారంటే మీకు చాట్స్ పైన కానీ, లేదంటే దీనిపైన ఆలు చాట్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి స్టోర్ చేసేటప్పుడు మాత్రం బాక్స్లో టిష్యూ వేసి స్టోర్ చేయండి. నేను వేయడం మర్చిపోయాను అనమాట. అప్పటికప్పుడు చేశాను కాబట్టి మీకు అలా చూపించాను అంతేని. సమోసా స్టఫింగ్ కోసమని మిక్సీ జార్ తీసుకొని అటుకులు వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న అటుకులు కాస్త ఎక్కువగా వేసాను అనమాట. మీరు కాస్త తక్కువగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 4-5 ఉల్లిపాయలని ఈ విధంగా కాస్త పెద్దగానే కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, పసుపు సరిపడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసి ఒకసారి కలిపి బాగా వేగనివ్వాలి. 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. అంటే 1/2 కప్పు వరకు ఇందులో అటుకుల్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. చివరిలో కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేసి ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్ల వరకు మైదా వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలండి. ఇది సమోసాకి గ్లూలా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక సమోసా షీట్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఫుల్గా ఫిల్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2 స్పూన్ల వరకు వేసానండి. నేను చేసినవి స్మాల్ సమోసా, మినీ సమోసా కాబట్టి కొద్దిగా స్టఫింగ్ని వేసి ఈ విధంగా దాన్ని క్లోజ్ చేసుకున్నాను. ముందుగా కలుపుకున్న మైదా పిండి ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఎడ్జెస్కి పెట్టేసుకున్నాక ఫోల్డ్ చేసుకొని బాగా అతికించేయాలండి. అప్పుడే మనకి సమోసా ఆయిల్లో ఫ్రై చేస్తే ఓడుకుంటూ ఉంటుందన్నమాట. మరొక సమోసాను కూడా చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకున్నాక స్టఫింగ్ పెట్టి మైదా స్లరీని దీనిపైన అప్లై చేసి చక్కగా ఫోల్డ్ చేసుకున్నారంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్న లోపల ఉండే స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా సమోసాలు అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని చక్కగా 2 రోజుల పాటు స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినట్టయితే మీరు ఫ్రై చేసుకొని వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. మీడియం హీట్లో ఉండే ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి వీటిని తీసేసి కాస్త చల్లారేక, లైట్గా చల్లారేక మీరు మిర్చితో కానీ తిన్నారు అంటే సూపర్గా ఉంటుంది. ఎక్కువగా వేడిగా ఉన్నా దీని టేస్ట్ అయితే తెలియదండి. నాకైతే గోరువెచ్చగా ఉండేటప్పుడు తింటేనే బాగా నచ్చుతాయి అన్నమాట.
ఈ సమోసాలు మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. ఎందుకంటే మేము ఎక్కువగా సినిమా థియేటర్స్కి వెళ్తే ఇంటర్వెల్లో ఈ సమోసాలు తెచ్చుకొని తింటూ ఉంటాం అనమాట. క్రంచీగా టేస్టీగా భలే బాగా కుదిరేయండి మినీ ఆనియన్ సమోసా. మరి మీలో ఎంతమందికి ఆనియన్ సమోసా ఇష్టమో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకునే ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే 20 డేస్ పాటు స్టోర్ ఉంటాయండి. మరి ఇవి ఎంత క్రంచీగా వచ్చాయో రియల్ వాయిస్లో మీరే వినండి.